సావిత్రి కోసం ఇలా ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి? ఎన్ని రోజులు ఎదురు చూసినా ఆ రాజశేఖర్ గారు మీ సావిత్రిని మీకు చూపించరు. అతని గురించి మీకు అర్థం కావట్లేదు. అతనికి మీ పాపను మీకు అప్పగించే ఉద్దేశం లేదు. మనం విడిపోయిన తండ్రి కూతుళ్ళని కలపాలని ఆలోచిస్తుంటే ఆ సత్య ఏంటయ్యా రాజశేఖర్ గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. అమ్మా, నీ నమ్మకాలు నీవి. నీ నమ్మకాలు నా మీదో పిల్లల మీదో రుద్దకు. మాధురి, పిల్లల స్కూల్కి పంపించు. అన్నయ్య, ఇంత ఉదయాన్నే రెడీ అయ్యా? ఎక్కడికైనా వెళ్తున్నావా? చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నానమ్మా. ఇప్పుడు అంత ముఖ్యమైన పనే ఉందన్నయ్యా? ఉందిలేమ్మా, చాలా ముఖ్యమైన పనే ఉంది. ఏ, నాకు చెప్పకూడదా? చెప్పకూడదని కాదమ్మా, పనయ్యాక నీకే అర్థమవుతుంది కదా. ఎందుకన్నయ్యా ఏదో టెన్షన్గా కనిపిస్తున్నా? టెన్షనా? అదేం లేదమ్మా, నేను బానే ఉన్నాను. లేదన్నయ్యా, ఎందుకో నువ్వు అనీజీగా కనిపిస్తున్నావు. నీకలా అనిపిస్తుందమ్మా, నాకు అలాంటిదేమి లేదమ్మా. అరే, టైం అయిపోయిందమ్మా, నేను త్వరగా వెళ్ళాలి. నువ్వు జాగ్రత్తమ్మా. అన్నయ్య, టిఫిన్ చేసి వెళ్ళనయ్యా. ఇప్పుడు నాకేం వద్దమ్మా, ఏదైనా వెళ్ళిన పని పూర్తయ్యాకే. అన్నయ్య! అన్నయ్య ఏంటి ఇంత ఉదయాన్నే హడావిడిగా బయలుదేరాడు? చూడ చూడు, భలే ఉంది కదా. అక్క, చెట్లు చూసావా ఎంత బాగున్నాయో? అది భలే ఉంది కదా. మళ్ళీ చూడు చూడు, అదిగో ఫిష్. సరిగ్గా కూర్చోండమ్మా, రోడ్డు మీద గుంట్లుంటాయి. అప్పుడు మెల్లగా పోనివ్వండి. మెల్లగా పోనిస్తే స్కూల్ టైం అయిపోతుందమ్మా. స్కూల్ టైం అయిపోతే ఇంటికి వెళ్ళిపోదాం. తప్పు, స్కూల్కి వెళ్లకుండా ఇంటికి వెళ్ళాలి అని అనకూడదు. మీరు తొందరగా వెళ్ళండి కోటయ్య అంకుల్, మేం కామ్గా కూర్చుంటాంలే. ఏంటి సార్, వద్దు వద్దు అన్న రాజశేఖర్ గారి కారు ఫాలో అవుతున్నారు? ఆయన వద్దంటే ఆగిపోవాలా?
మర్డర్ చేసిన వాడు కూడా నేనే పాపం చేయలేదంటాడు. అలానే వదిలేస్తావా? సార్, యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా డీల్ చేసి సత్యాకి న్యాయం చేద్దాం అనుకున్నాను. కానీ అతను రాజశేఖర్ మాటల్ని నమ్మి అతను దేవుడన్న బిల్డప్ ఇస్తున్నాడు. నిజమే సార్. కంప్లైంట్ చేసిన వ్యక్తి అలా మాట్లాడుతుంటే మనం ఎందుకు సార్ వాళ్ళ గురించి ఆలోచించేది? అతని నమ్మకం అతంది. నాకు అనుమానం ఉంది. అది క్లారిటీ రాకుండా కేసును వదిలేయాలంటే నా అహం దెబ్బతింటుంది. అందుకని మనం ఎలాగా ఇక నుంచి కేసుని క్రిమినల్ సైకాలజీతో డీల్ చేయాలని చెప్పాను కదా, అలాగే చేస్తాను. ఏం చేస్తున్నానో కామ్గా చూడు. ప్రతిదానికి క్లారిటీ కావాలంటే అది నీకే మంచిది కాదు. వీడు ఈడేం చేస్తున్నాడు? అయినా ఈ గాలితో మనకెందుకులే. రాముడు, సార్, బండి స్కూల్ దగ్గర పోని. ఎందుకు సార్? చెప్పిన పని చెయ్యి. ఒకసారి ఆ వాచ్మెన్ పిలువు. అలాగే సార్. నమస్తే సార్. స్కూల్ ఇక్కడైతే అక్కడేం చేస్తున్నావు? మోటార్ ఆన్ చేస్తున్నా సార్. నీ పేరేంటి? నరసింహ సార్. లంచ్ బ్రేక్ ఏ టైంకి? 1 గంటకు సార్. స్కూల్ ఏ టైంకి వదులుతారు? 4 గంటలకు సార్. సరే, నువ్వు వెళ్ళు. ఎందుకు సార్? ఏం లేదు, మా కానిస్టేబుల్ పిల్లల్ని జాయిన్ చేద్దామని. చేయండి సార్, చాలా మంచి స్కూలు. చేస్తాలే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయటం ఏంటి సార్? అడిగినప్పుడు అనుమానం రాకుండా ఏదో ఒకటి చెప్పాలి కదా. సరే, పద. రాను రాను పెద్దవాళ్ల మాట అంటే లెక్క లేకుండా పోతుంది. మంచి చెప్తే కూడా దాన్ని పిచ్చనుకుంటే ఏం చెయ్యాలి?
మాధురి మాధురి ఏంటత్తయ్య? దేవుడి ముందు ఆ దీపం ఆరిపోకూడదు అని చెప్పాను కదా. దేవుడి దగ్గర ఆ దీపం అలా వెలుగుతూ ఉంటేనే మన ఇల్లు కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. నేను గమనించలేదత్తయ్య. మనం బాగున్నామా లేదా అని చూసుకోవడం కాదమ్మా, మనం బాగుండేలా చూసుకునే వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. దేవుడి కన్నా మనల్ని బాగా చూసుకునే వాళ్ళు ఎవరుంటారు? ఆయన విషయంలో మనం అశ్రద్ధగా ఉంటే ఎలా? అలాగే అత్తయ్య, ఇప్పుడే వెలిగిస్తాను. వద్దులే, నేనే వెలిగిస్తాను. భగవంతుడా, పిల్లలు గడప దాటేటప్పుడు శకునం బాగోలేదనుకుంటే నీ ముందు వెలిగే దీపం ఆరిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. మా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే మమ్మల్ని మన్నించు స్వామి. నా బిడ్డలకి, నా మనవరాళ్లకి, ఈ ఇంటికి ఎలాంటి కష్టం రాకుండా చూడు స్వామి. ఎలాంటి కష్టం రాకుండా చూడు. అయ్యా, ఆఫీస్కి పోనీమంటారా? కోటయ్య, అయ్యా కారాపు. నాకు అర్జెంట్ పనుంది, నువ్వు ఇంటికెళ్ళు. నేనుండగా మీరు డ్రైవ్ చేయాల్సిన అవసరమే ఉందయ్యా. ఎక్కడికో చెప్పండి బాబు, నేను తీసుకెళ్తాను కదా. నాకు పర్సనల్ పనుంది. అన్ని చోట్లకి అందరినీ తీసుకువెళ్ళటం కుదరదు. నువ్వు కారు దిగి ఇంటికి వెళ్ళు. అలాగే బాబు. అయ్యగారేంది అంత టెన్షన్గా ఉన్నారు? నన్ను తీసుకెళ్లకూడని పనేమై ఉంటదబ్బా? అన్నయ్య ఏంటి ఉదయం అనగా బయటికి వెళ్ళి ఇంకా రాలేదు? ఏ పాటి కనీసం ఫోన్ అయినా చేసుండేవాడు. ఎక్కడికి వెళ్ళుంటాడబ్బా? ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు.
అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి? అన్నయ్య ఫోన్ అసలు స్విచ్ ఆఫ్ చెయ్యడు కదా. ఫోన్ ఆఫ్ చేసి మరీ ఎక్కడికి వెళ్ళుంటాడు? ఉదయం కూడా టెన్షన్గా బయటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఏమై ఉంటుంది? సార్ సార్ మన స్టేషన్ పరిధిలో మినిస్టర్ గారి ప్రోగ్రాం ఉందంట సార్. బందోబస్తు ఏర్పాట్లు చేయమని కంట్రోల్ రూమ్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి సార్. ఇప్పుడు బందోబస్తు ఏంటయ్యా? నాకు పర్సనల్ పని ఉంది. సార్ మినిస్టర్ గారి ప్రోగ్రాం కదా సార్. నిజమే, కానీ నేను రావటం కుదరదయ్యా. సార్ మీరు రాకపోతే ఎలా సార్? ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను. ఆ ఏఎస్ఐతో వెళ్ళి ఏర్పాట్లన్నీ చూడు. సార్ ఎస్పీ గారు కూడా వస్తారేమో సార్. నాకు మధ్యాహ్నం నుంచి జ్వరంగా ఉంది. 3 times వామిటింగ్ కూడా అయింది. కనీసం నిలబడటం కూడా కష్టంగా ఉంటే మీరే నన్ను తీసుకెళ్ళి ఇంట్లో పడుకోబెట్టొచ్చారు. మేమా? ఎప్పుడు సార్? ఇప్పుడేనయ్యా? ఇంతకు ముందేనయ్యా? ఏంటి సార్ మీరు చెప్పేది? ఒకవేళ బందోబస్తుకు నేను రాలేదంటే పై ఆఫీసర్లకు మీరేం చెప్పాలో నేను చెప్తున్నాను. అబద్ధమా? ఏ ఎప్పుడు చెప్పలేదా? పెద్దవాళ్ళ దగ్గర ఎప్పుడు చెప్పలేదు సార్. సార్ భయంగా ఉంటుంది. చెప్పాల్సిన చోట చెప్పాలయ్యా, అర్థమైందా? నాకు టైం అయింది, నేను వెళ్ళాలి. ఎలాగోలా మేనేజ్ చేయండి. ఏంటిది? సార్ నేను లేకుండా ఎటు వెళ్ళరే? ఎక్కడికి వెళుతున్నారు? అత్తయ్య కాఫీ తీసుకోండి. ఇప్పుడేం వద్దు మాధురి. ఏంటత్తయ్య అలా ఉన్నారు? రోజు ఈ పాటికి పిల్లలు వచ్చేసేవాళ్ళు కదా, అలాంటిది ఈవేళింకా రాలేదేంటా అని. దాని గురించా? ట్రాఫిక్ లో రావాలి కదత్తయ్య. ఆయన డ్రైవరే వెళ్ళాడు కదా, టెన్షన్ ఎందుకు? ఏమోనమ్మా, ఉదయం పిల్లలలా బయలుదేరారో లేదో యాదమ్మ తుమ్మింది. అప్పటినుంచి నా మనసు అదోలా అయిపోయింది. వాడేమో నా మాట వినకుండా పిల్లల్ని స్కూల్కి పంపించాడు. నాకెందుకో కంగారుగా ఉంది మాధురి. ఏం కాదులేండి అత్తయ్య, వచ్చేస్తారు. మీరేం కంగారు పడకండి. అదిగో మాటల్లోనే వచ్చేసారు. వచ్చేసారా? సావిత్రి ఎక్కడ్రా?
సావిత్రి ఏది అంటే మాట్లాడవేంటి? సావిత్రమ్మ కనిపించలేదమ్మా. కనిపించకపోవడమేంటి? ఏమోనమ్మా, సంధ్యం ఉంది, సావిత్రమ్మ లేదు. అదేంటి స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళొస్తే ఇంకొకళ్ళు ఏమవుతారు? సంధ్య, సావిత్రి నీతో పాటు రాలేదా? నాకంటే ముందే బయటకొచ్చింది నానమ్మా. అదేంటే అలా ముందే బయటికెలా వచ్చింది? అయినా కనిపించడం లేదు అనగానే అలా నేరుగా రావడమేనా? చుట్టూ చూసావా? స్కూల్లో నలుగురిని అడిగావా? అడిగానమ్మా, స్కూల్ అంతా వెతికాను, సావిత్రమ్మ ఎక్కడా కనిపించలేదు. నా సావిత్రి ఎక్కడ? సావిత్రి ఎక్కడెందుకుంటుందండి? మీ అన్న ఎక్కడున్నాడో చెప్పు. తెలీదు. తెలుసు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. తెలీదు అంటే వినరేంటండి? ఏదో మీ ఇంట్లో పని వాళ్ళని బెదిరించినట్టు బెదిరిస్తారేంటి?